భలే టేస్ట్గా ఉందండి. తీయగా పుల్లగా కారంగా. హాయ్ అండి, మామిడికాయలతోటి మురబ్బా చేసుకుందాం. 4 మామిడికాయలు తీసుకుందండి. ఇలా పొట్టు తీయాలండి. మురబ్బా అంటే మ్యాంగో స్వీట్ పికిల్ అండి. మామిడికాయల పొట్టు తీయడం అయిపోయిందండి. ఇలా తురుముకుంటే మురబ్బా మంచిగా ఉంటుందండి. అన్ని కాయలు ఇట్లా తురుముకోవాలి. చాలా మంచిగా తింటారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు తినరు కదా ఒట్టిది. ఇది మురబ్బా పెట్టించినాం అనుకో పుల్లగా తీయగా కొంచెం కారంగా ఉంటుందండి. మంచిగా తింటారు పిల్లలు. ఇంకా అన్ని మామిడికాయలు ఇలానే తురుముకోవాలండి. ఇంకా అయిపోయిందండి మామిడికాయలు తురుమడము. మనకి ఇవి ఎన్ని కప్పులు వస్తాయో కొలుసుకుందామండి. మామిడికాయల తురుము 4 కప్పులు అయిందండి. ఈ కప్పుతోటి 1 కప్పు బెల్లం వేసుకోవాలి, 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. నేను స్టవ్ మీద పెట్టలేదు, పెడతాను. ఇది మొత్తం కలిపినాక స్టవ్ మీద పెట్టేస్తాను. మామిడికాయ తురుముకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మాకు ఈ స్వీట్ సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఇంకా బెల్లం షుగర్ అన్నీ కలపడం అయిపోయిందండి. మనం స్టవ్ మీద పెట్టుకొని ఇది మంచిగా తీగ పాకం వచ్చేటట్టు వేడి చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుందామండి. మ్యాంగోని కడాయి పెట్టేసి తీగ పాకం వస్తే ఇంకా మ్యాంగో పికిల్ అయిపోయినట్టు. మ్యాంగో స్వీట్ పికిల్ బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే అంటకపోతా ఉంటుంది. చూద్దామండి. ఇలా రావాలండి తీగ పాకం. ఇలా వస్తే మనకు అయిపోయినట్టు. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొద్దిగా కారం కూడా కొద్దిగా జీలకర్ర పౌడర్ ఇవన్నిటిని బాగా ఇట్లా కలుపుకోవాలండి. ఇవి అన్నీ ఎందుకు వేసినట్టే ఉప్పు కారం జీలకర్ర కొంచెం బెల్లము ఏమిటి ఉండకుండా కొంచెం ఉప్పు కారము పుల్లగా తీయగా కారంగా ఉంటుందండి. బాగుంటుంది టేస్ట్. మనం ప్లేట్లో వేసుకొని కదలకుండా ఉంటే మనకు తీగ పాకం వచ్చినట్టు. చూడండి, ఇంకా రెడీ అయిపోయిందండి. మ్యాంగో స్వీట్ పికిల్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకోం. మ్యాంగో స్వీట్ పికిల్ చల్లారిపోయిందండి. మనం ఒక గాజు బాటిల్లో పెట్టేసుకున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, ఇది బయటనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకూడదు. నేను తక్కువే చేశాను కదండి, ఒక వారం రోజులు వస్తుంది కదా. మ్యాంగో స్వీట్ పికిల్ రెడీ అయిపోయిందండి. పాతికి దోశకు బ్రెడ్కు ఇట్లా జామ్ లాగా మంచిగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు మంచిగా తింటారండి. ఇలా రాసి పెట్టేస్తే ఎక్కువ మనం ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మంచిగా చేసుకోండి. ఇట్లా మంచిగా రోల్ లాగా చేసుకొని వాళ్ళకి ఇస్తే మంచిగా తింటారండి. ఇలా చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారండి. ఇప్పుడు నేను తింటానండి. చాలా అంటే చాలా బాగుందండి. పులుపు ఆ కారం ఉప్పు భలే టేస్ట్గా ఉందండి. తీయగా పుల్లగా కారంగా మ్యాంగో స్వీట్ పికిల్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు తినిపించి ఎంజాయ్ చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.